ఓం శాంతి. ఇప్పటివరకు మనం డ్రామా యొక్క డ్రామాని అర్థం చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇంకొక ఎపిసోడ్లో విన్నాం. డ్రామాని అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి. మరి ఇప్పుడు మనం ఏం వినబోతున్నాం? ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మనం వినబోయేది చాలా ఇంపార్టెంట్. సరే, లాభ నష్టాలు తెలుసు, కానీ అసలు డ్రామా అంటే ఏంటి? ఈ డ్రామాని అర్థం చేసుకోవడం వల్ల ధారణ చేయడం ఎలా, దీని గురించి ముఖ్యమైన పాయింట్స్ అవ్యక్తవాణిల నుండి బాప్దాదా చెప్పిన మాటల్లో మనం వినేద్దామా? అయితే ఇందులో 92 పాయింట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క పాయింట్ వైజ్గా జాగ్రత్తగా విందాం. ఫస్ట్ పాయింట్ బ్యూటిఫుల్గా చెప్పాడు బాబా. మన్మనాభవ యొక్క అర్థం చాలా గుహ్యమైనది. మనస్సు పూర్తిగా ఏ విధంగా డ్రామా క్షణక్షణము ఏ విధానంతో ఏ విధంగా నడుస్తుందో దానితో పాటుగా మనసు యొక్క స్థితిని కూడా అదే విధంగా నడిపించాలి. డ్రామా పట్టాల మీద కరెక్ట్గా వెళ్తుందో, కొంచెం కూడా కదలదో, సంకల్పంలో కావచ్చు లేక మాటల్లో కావచ్చు, అలానే మనసుని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. దీన్నే మన్మనాభవ అంటారు. సెకండ్, అలానే ఈ అనంతమైన ఆట పేరునే వెరైటీ డ్రామా. వెరైటీ అంటే డ్రామా అనగా ఆట. అందులో విభిన్న సంస్కారాలు లేక విభిన్న స్వభావాలు మరియు విభిన్న పరిస్థితులను చూసి ఎప్పుడు కదులుతారా ఏంటి? కదలద్దు. మూడో పాయింట్ చెప్పారు. అలజడి లోపల రత్నాలు నీ ఇమిడిచాయి. పైపైన అనగా బాహ్యముఖత అనే దృష్టి అనగా బుద్ధి ద్వారా చూస్తే అలజడి కనిపిస్తుంది, అంటే అలా అనుభవం అవుతుంది. కానీ ఆ వచ్చిన విషయాలను అంతర్ముఖి దృష్టితో లేక బుద్ధితో చూసినట్లయితే అనేక రకాల జ్ఞానరత్నాలు అంటే పాయింట్స్ మనకి ప్రాప్తిస్తాయి. బాహ్యంగా చూస్తే అది దుఃఖాన్ని ఇవ్వచ్చు, కానీ లోపల నుండి చూడండి, అంతర్జగత్తుల నుండి చూడండి, అంతర్ముఖి దృష్టితో చూడండి, రత్నాలవి. నాలుగో పాయింట్ చెప్పారు. ప్రతి అడుగులో కళ్యాణం ఉంది. ఏ విషయంలో అయితే అకళ్యాణం కనిపిస్తుందో అందులోనూ కళ్యాణమే ఉంది. కేవలం అంతర్ముఖిగా చూడండి. ఐదో పాయింట్ చెప్పారు. ఏ విషయం అన్నా మీ ఎదుటికి వస్తే అందులో కళ్యాణం ఉంది. వర్తమానంలో తెలుసుకోలేకపోయినా భవిష్యత్తులో దాగి ఉన్న కళ్యాణం ప్రత్యక్షమవుతుందంట. ఆరో పాయింట్ చెప్పారు. లెక్క ఖాత తొలగిపోయేందుకు కావచ్చు, డ్రామా అనుసారంగా సమయంకు ప్రత్యక్ష పరీక్ష కారణంగా కొన్ని విషయాలు మంచి రూపంలో మీ ఎదుటికి వస్తాయంట, మరియు కొన్ని విషయాలు బయట రూపంలో నష్టం కలిగిస్తాయి. కానీ నష్టం అనే తెర వెనుక లాభం దాగి ఉంది. నష్టం అనే తెర వెనుక లాభం దాగి ఉంది. చూడ్డానికి అది మంచి రూపంలో పరీక్ష రావచ్చు, లేకపోతే బయట రూపంలో మీకు నష్టం కలిగించేవైనప్పటికీ కూడా మీకు అసలు ఈ సంగమయుగంలో ఎక్కడా కళ్యాణం లేదు. ఏ రకంగా అయినా కళ్యాణమే ఉంది, కానీ మీ దృష్టి మార్చుకుంటే చాలు. సెవెంత్ పాయింట్ చెప్పారు. ఏదైతే జరిగిందో అది మంచిదే, ఏదైతే జరగాలో అది ఇంకా మంచిది. మంచిని స్వీకరించడానికి కేవలం ఏం కావాలి? బుద్ధి కావాలి. అలా మంచిని స్వీకరించేందుకు నెంబర్ లభిస్తుంది. అలా స్వీకరించినందుకు నెంబర్ లభిస్తుంది. 8వ పాయింట్ చెప్పారు. డ్రామా పైన కూడా ఇంత స్థిరమైన నిశ్చయం ఉండాలి. చూడడానికి మంచి విషయం లేకున్నా కానీ అందులో కూడా గుప్తమైనటువంటి ఏదో మంచి ఉంది, దానిని పరిశీలించాలి. డ్రామాలో ఉన్న విషయాల్ని పరిశీలించే బుద్ధి కావాలి. నిశ్చయంను గుర్తించటం సమయానికి వస్తుంది. 9వ పాయింట్ చెప్పారు. ఇప్పుడు సమయం ఎటువైపుకు వెళ్తుందో ఇది తెలుసా? అతి వైపుకు పరిగెడుతుంది. అన్ని వైపులా అతి కనిపిస్తుంది. అంతకు మునుపు గుర్తు అతి, ఇప్పుడు అదంతా అతిలోకి వెళ్ళిపోతుంది. 10వ పాయింట్ చెప్పారు. అంతమునకు గుర్తు అతి. 10వ పాయింట్ చెప్పారు. అంతిమ పరీక్షలో ఆశ్చర్యకరమైన విషయాలు ప్రశ్నల రూపంలో వస్తాయి. అప్పుడే ఉత్తీర్ణులు మరియు
తప్పడం అనేది జరగవచ్చు. అయితే పాస్ కావచ్చు, లేక తప్పిపోవచ్చు. అంటే పరీక్షలో తప్పుతారు కదా, అది వద్దు అనుకున్న బుద్ధిలో ప్రశ్నలు వస్తాయి. ఇదే పరీక్ష. అది కూడా ఒక క్షణకాలపు పరీక్ష మాత్రమే. 11వ పాయింట్ చెప్పారు, ఒక క్షణంలో పరీక్ష రావాలి, ఒక క్షణంలో ఉత్తీర్ణులు అవ్వాలి, దీనికి అభ్యాసం కావాలి. 12వ పాయింట్ చెప్పారు, ఏమి జరిగినప్పటికీ మీకోసమైతే ఉన్నతి కళ. ఎందుకంటే ప్రపంచం కోసం ఆహాకారాలు, మరి మీకోసమైతే జై జయకారాలు. మీకైతే తెలుసు కదా అని బాబా అంటున్నారు. ఎంత ప్రేమగా చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఆహాకారాలు జరిగేదే ఉంది, అనగా వెళ్ళేదే ఉంది. కావున ఏ పరిస్థితుల్లో కూడా కంగారు పడవద్దు. మన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాక్షిగా అయి అన్ని రకాల ఆటను చూడండి. కొందరైతే ఏడుస్తారు, అరుస్తారు. సాక్షిగా చూస్తే ఏం మజా వస్తుందో చూడండి అంటున్నాడు. 13వ పాయింట్ చెప్పారు, ఇది రిహార్సల్స్ అవుతుంది. అంతిమ పరీక్షలో ఆహాకారాల మధ్యలో జయ జయకారాలు జరుగుతాయి. అతి తర్వాత అంతం మరియు కొత్త యుగం ప్రారంభమవుతుంది. దీనివల్ల కూడా నష్టం లేదు. అలాంటి వేళలో వద్దు అనుకున్న అందరి మనసులో ప్రత్యక్షత అనే నగాడ మ్రోగుతుంది. రిహార్సల్స్తో దాటివేశారు. నిశ్చింత చక్రవర్తిగా అయి పాత్రను అభినయించారు. చాలా బాగా చేశారు. ఆలోచించకుండా అలా. 14వ పాయింట్ చెప్పారు, ప్రపంచం యొక్క పరిస్థితులు మరీ సున్నితంగా అయిపోయాయి. ఇంకా అయ్యేదే ఉంది. కేవలం ఇప్పుడైతే వేరు స్థానాల్లో జరుగుతుంది. చివరికి అన్ని వైపులా అంటే మొత్తం అంతా ఒక్కసారిగా వచ్చేస్తాయి. మూడు గుమ్మడిగా జరుగుతాయి. సున్నితమైన కాలం వచ్చేదే ఉంది. సమయం సున్నితంగా ఉన్నప్పటికీ మీ స్వభావం సున్నితంగా ఉండకూడదు. సమయం సున్నితంగా ఉండొచ్చు, కానీ మీ స్వభావం సున్నితంగా ఉండకూడదని చెప్తున్నారు బాబా. 15వ పాయింట్ చెప్పారు, ఎలాంటి సమయము అలా మిమ్మల్ని మీరు సర్దుకుంటే ఈ అభ్యాసం మీకు ముందు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ యొక్క అంతిమ పరీక్ష సున్నితమైన సమయంలోనే ఉంటుంది. సేద తీర్చుకుందామన్న వేళల్లో, అంటే హాయిగా కూల్గా ఉన్న వేళల్లో అది జరగదంట. 16 పాయింట్ చెప్పారు, మీ ముందుకు ఇలాంటి సమయం ఇంకా రాలేదు, కానీ వస్తుంది. ఎక్కడ ఉన్నా కూడా అన్నీ కదిలిపోతాయి, అన్ని ఆధారాలు తెగిపోతాయి. అలాంటి సమయంలో ఏ ఆధారం కావాలి? ఒకే ఆధారం, అదే బాబా. అంతిమంలో ఈ ఆధారమే మీకు పనికొస్తుంది. 17 పాయింట్ చెప్పారు, అంతిమ సర్టిఫికేట్ ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడంలోనే లభిస్తుంది. మీకు అంతిమ సర్టిఫికేట్ తీసుకోవాలనుకోండి, ఒక క్షణకాలంలో ఫుల్ స్టాప్ పెడితేనే అది మీకు దొరుకుతుందంట. 18వ పాయింట్ చెప్పారు, మీకు మీరే ఆహ్వానించారు. ఏమని గుర్తుందా? పాత ప్రపంచం వెళ్ళిపోవాలి మరియు కొత్త ప్రపంచం రావాలి. మరి ఎలా వెళ్తుంది? కింద పైన అయినప్పుడు అప్పుడు వెళ్ళిపోతుంది. ఏం జరిగినా మీరు నిశ్చింతలుగా అవ్వాలి. మీకు మీరే ఆహ్వానించారు పాత ప్రపంచాన్ని సమాప్తి చేయమని. పాత ప్రపంచంలో, పాత ఇంటిలో ఏం జరుగుతుంది? అప్పుడప్పుడు ఒక్కొక్క చోట పగిలిపోతుంది, పడిపోతుంది, ఇరిగిపోతాయి. ఇదే జరిగేది ఉంది, కొత్తదేమీ కాదు. బ్రహ్మబాబా కూడా ప్రతి విషయంలో ఈ పదమే ఉండేది, కొత్తదేమీ కాదు. జరిగేదే ఉంది, జరుగుతుంది. నేను నిశ్చింత చక్రవర్తిని. 19వ పాయింట్ చెప్పారు, ఇప్పుడైతే ఆత్మలందరి క్యూ మీ ఎదుటికి వస్తుంది. ఓ ముక్తిదాత, ముక్తినివ్వు అనేసి. ఎందుకంటే ముక్తిదాతకు ప్రత్యక్షమైన పిల్లలు, అధికారి పిల్లలు, మాస్టర్ ముక్తిదాతలు కదా. 20వ పాయింట్ చెప్పారు, ఒకవేళ మీరు కోరుకుంటారు తొందరగా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి అని. దానికోసం తీవ్రగతితో తన వృత్తిని తన కోసం, ఇతరుల కోసం పాజిటివ్ని ధారణ చేయండి.
21వ పాయింట్ చెప్పారు, ఒకవేళ మీరు ఫాస్ట్ గతి కావాలి అనుకుంటే జ్ఞానవంతులయ్యి, క్షమాస్వరూపంగా అయ్యి, దయాహృదయులుగా అయ్యి, శుభ భావన శుభ కామన ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేయండి. 22వ పాయింట్ చెప్పారు, ఒక్క క్షణంలో పాయింట్గా అవ్వగలుగుతారా? ఒక్క క్షణంలో పాయింట్ని పెట్టగలుగుతారా? ఎప్పుడైతే ఈ అభ్యాసం ఉంటుందో, పదే పదే అభ్యాసం ఉంటే అప్పుడే రాబోయే అంతిమ సమయంలో ఫుల్ పాయింట్స్ని తీసుకోగలుగుతారు. పాస్ విత్ హానర్గా అవ్వగలుగుతారు. ఇదే పరమాత్మ యొక్క చదువు, ఇదే పరమాత్మ యొక్క పాలన. 23వ పాయింట్ చెప్పారు, ఏదైతే జరుగుతుందో అది కళ్యాణకారి. ఇలా ఫుల్ స్టాప్ అనగా బిందువు పెట్టేసేయండి. 24వ పాయింట్ చెప్పారు, బిందు రూపం అనగా పవర్ఫుల్ స్టేజ్. ఇందులో వ్యర్థ సంకల్పం రాదు. మరియు బిందువు అనగా గడిచిపోయిందేదో గడిచిపోయిందని కూడా అర్థం. 25వ పాయింట్ చెప్పారు, మీరు మరియు బాబా, ఈ 2 పదాల్లో జ్ఞానము మరియు యోగము వచ్చేస్తాయి. 26వ పాయింట్ చెప్పారు, మొత్తం జ్ఞానమంతా ఈ ఒక్క బిందు పదంలో ఇమిడి ఉంది. మీరు బిందువు, బాబా కూడా బిందువు. ఏదైతే గడిచిపోయిందో దానికి కూడా బిందువుని పెట్టేసేయండి, చాలు, బస్. 27వ పాయింట్ చెప్పారు, పవిత్రత అర్థం ఇదే అంట. సదా సంకల్పం, మాటలు, కర్మలు, సంబంధం, సంపర్కంలో 3 బిందువుల మహత్యంను అన్ని వేళలా ధారణ చేసేయండి. 28వ పాయింట్ చెప్పారు, సంగం యుగంలో ఆట అంతా 3 బిందువులదే. 29వ పాయింట్ చెప్పారు, బిందువుకి అద్భుతం ఉంది కదా. ధనంలో కూడా బిందువు అద్భుతం ఉంది. అలానే శ్రేష్ఠ ఆత్మగా అవ్వడం కోసం కూడా బిందువుకి అద్భుతం ఉంది. మరియు చేయించేవాడు కూడా బిందువు. మరి అన్ని వైపులా ఎవరికి మహత్యం ఉంది? బిందువుకే కదా. బిందువుని స్మృతిలో ఉంచుకోండి, విస్తారంలోకి వెళ్ళకండి. బిందువుని గుర్తుంచుకోగలరు కదా. బిందువుగా ఈ బిందువుని జ్ఞాపకం చేయండి మరియు బిందువు పెట్టండి, అంతే. దీనినే పురుషార్థం అంటారు. 30వ పాయింట్ చెప్పారు, వేరే ఏ శ్రమ చేయనక్కర్లేదు, కేవలం ఒకే పదంను అభ్యాసంలోకి తీసుకురండి. ఏంటా పాయింట్? మీకు అందరికీ తెలుసు, పాయింట్ పేరే పాయింట్, బిందువు. 31వ పాయింట్ ఉంది, సమర్థమైన కళ్ళు తెరవబడ్డాయి అనగా సాక్షి స్థితి పైన ఉండండి. 32వ పాయింట్ చెప్పారు, సాక్షి అనగా ప్రతి కార్యం చేస్తూ కూడా కళ్యాణకారి వృత్తిలో ఉండేవారు. ఏదైతే జరుగుతుందో అందులో కళ్యాణం ఇమిడి ఉంది. 33వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణులకు ఎప్పుడూ కూడా అకళ్యాణం జరగదు. ఎందుకంటే కళ్యాణకారి బాబా చెయ్యిని పట్టుకున్నారు కదా. 34వ పాయింట్, బంధనాలన్నీ సమాప్తమయ్యాయి మరియు జీవన్ముక్తిగా అయ్యారు. 35వ పాయింట్ చెప్పారు, అకళ్యాణం యొక్క ఖాతా సమాప్తి అయింది. కళ్యాణకారి బాబాకు పిల్లలుగా అయిన కారణంగా, కళ్యాణకారి యుగమైన కారణంగా ఇప్పుడు కళ్యాణం యొక్క ఖాతా ఆరంభమైపోయింది. 36వ పాయింట్ చెప్పారు, మొదటనే వినిపించాను, సంగమయుగి బ్రాహ్మణుల యొక్క ఒకే ఒక్క సదా సమర్థ సంకల్పం ఏదైతే జరగనుందో అది కళ్యాణకారిగా అవుతుంది. ఏదైతే జరుగుతుందో శ్రేష్టంగా అవుతుంది. అంతా మంచిదే. ఈ సంకల్పం వలను సమాప్తి చేస్తుంది. చెడు రోజులు, అకళ్యాణపు రోజులు సమాప్తమైపోయాయి. సంగం యుగము ప్రతిరోజు గొప్ప రోజు. 37వ పాయింట్ చెప్పారు, ఒకటి పోయింది అంటే లక్షలు పొందుతారు. ఇదే బ్రాహ్మణుల స్లోగన్. 38వ పాయింట్ చెప్పారు, మీ యొక్క బ్రాహ్మణ జీవితంలో చెడు లేనే లేదు అసలు. వండర్ఫుల్ కదా. 39వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణ జీవితం ఆనందాల జీవితం, మౌజ్ మనానికి లియే. 40వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణ జీవితం అనగా ప్రతి సమాచారం వింటూ కల్పం ముందు కూడా స్మృతిలో ఇమిడి ఉంది. ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. 41వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణ జీవితంలో ఏమవదంటారు అడుగుతున్నారు, ఏమవదంటారు?
ఆ కళ్యాణం అసలు జరగదు. 42వ పాయింట్ చెప్పారు, సదా సంతోషంలో నాట్యం చేస్తారా? అలజడి సమయం సమాప్తమయ్యింది, గతాన్ని విడిచిపెట్టేశారు, భవిష్యత్ అయితే చాలా సుందరమైంది, గోల్డెన్ ఫ్యూచర్, మీ ఫ్యూచర్ గోల్డెన్ ఫ్యూచర్. 43వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణుల జన్మ, బాబా అంటున్నారు, బ్రాహ్మణుల జన్మ పత్రిలో 3 కాలాలు చాలా మంచిది. ఏదైతే జరిగిందో అది కూడా మంచిది, ఏదైతే జరుగుతుందో అది ఇంకా మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో అది చాలా 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 మంచిది. మీ ఆత్మలో అనేక సార్లు చేసే సంస్కారాలు నిండి ఉన్నాయి. ఏమవుతుంది? ఈ సంకల్పం వద్దు, కానీ మంచినే మంచి ఉంది. బాబా అన్నారు అంటే బాబాతో పాటు ఆ అనుభవం ఆ క్షణంలో అదే సంకల్పంలో అయిపోతుంది. క్షణకాలం యొక్క విషయం ఇదంతా. 44వ పాయింట్ చెప్పారు, అర్థంతో బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా పాజిటివ్ రూపంలో చూడండి. అర్థసహితంగా బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా పాజిటివ్ రూపంలో చూడండి. 45వ పాయింట్ చెప్పారు, ఏం జరిగినా కానీ లోపల నుండి నిరంతరం ఈ పదాలే రావాలి. వాహ, మధురమైన డ్రామా. ఇంతగా డ్రామా యొక్క జ్ఞానంను పక్కా చేసుకున్నారా? ఏదైనా మంచి విషయం అయితే వాహ డ్రామా అని, ఏదైనా అలజడి విషయం అయితే అయ్యో అని అంటే ఎట్లా? 46వ పాయింట్ చెప్పారు, ఏదైతే జరిగిందో వాహ. దీనితో కొందరికి కళ్యాణం జరుగుతుంది, అందుకని కాలిన అందులో కూడా కళ్యాణమే ఉంది, రక్షించబడిన అందులోనూ కళ్యాణం ఉంది. అయ్యో కాలిపోయింది ఇలా అనవద్దు. కాపాడబడిన ఏ విధంగా వాహ్ అంటారో అలానే కాలిపోయిన సమయంలో కూడా వాహ్. దీన్నే అంటారు, ఏమంటారు? ఏకరస స్థితి. 47వ పాయింట్ చెప్పారు, బ్రహ్మ బాబా కూడా అంటారు, డ్రామా కర్మాతీతంగా చేయడం కోసం బంధనంలో బంధించిందంట. బంధనంలో బంధించింది. మరి ఎంత సమయం కోసం బంధించింది? సమయం ఉంటే వేరే పాత్ర అవుతుంది, అందుకని గడి యొక్క ఆటగా అయింది. పిల్లల్ని కూడా తెలియని వారిగా చేసింది, బాబాను కూడా ఏమీ తెలియని వారిగా చేసింది. దీనినే అంటారు వాహ్ డ్రామా. వాహ్, ఈ డ్రామాకు విచిత్రమైందని ఉంది, మళ్ళీ అయ్యేదే ఉంది. పరివర్తనశీలి డ్రామా పాత్రను కూడా పరివర్తన చేస్తుంది. 48వ పాయింట్ చెప్పారు, యోగి ఆత్మనే ఈ పాట పాడుతుంది. దుఃఖంలో ఉన్న ఆత్మ ఈ పాటను పాడలేదు. పాట ఏంటి? వాహ్ బాబా వాహ్. అలానే వాహ్ నేను శ్రేష్ఠ ఆత్మను వాహ్ డ్రామా వాహ్. యోగి ఆత్మని ఈ పాటను పాడుతుంది. 49వ పాయింట్ చెప్పారు, ఎందుకు వస్తే ఒక్క పదంను మాట్లాడండి. వాహ. ఎందుకు అనే పదం రావడంతో వాహ్ అని చెప్పండి. వాహ్ అనే పదం వస్తుంది కదా. వాహ్ బాబా, వాహ్ నేను, వాహ్ డ్రామా, వాహ అంటే ఈ 3 పదాలు సమాప్తమవుతాయి. మరి కొత్త సంవత్సరంలో ఏం గుర్తుంచుకుంటారు? వాహ్. ఏదైతే ఎదుట చూసారో, ఏదైతే విన్నారో, ఏదైతే మాట్లాడారో అదంతా వాహ్. అయ్యో కాదు, అయ్యో ఇదేమైంది, వాహ్ ఇది చాలా బాగుందని అనండి. అయ్యో ఇదేమైంది అనకండి. 50వ పాయింట్ చెప్పారు, ఎప్పుడూ కూడా ఉత్సాహం తక్కువ కాకూడదు. మొదటనే వినిపించాను, బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఉమంగ ఉత్సాహాలు. ఒకవేళ శ్వాస ఆగిపోయింది అనంటే జీవితం క్షణంలో సమాప్తమైపోతుంది కదా. బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ ఉమంగ ఉత్సాహాలు అనే శ్వాస లేకపోతే బ్రాహ్మణ జీవితమే కాదు. 51వ పాయింట్ చెప్పారు, ఉమంగ ఉత్సాహాలు ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఉమంగ ఉత్సాహాలు ఎందుకు తగ్గుతాయి? బాప్దాదా అంటారు సదా వాహ్ అనండి. కానీ ఏమంటారు? ఎందుకు. ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా ఎందుకు అనే పదం వస్తే ఉమంగ ఉత్సాహాల యొక్క శక్తి అంటే ప్రెజర్ తగ్గిపోతుంది. 52వ పాయింట్ చెప్పారు, అదృష్టం అనే చిత్రంను చూడండి. మీ యొక్క భాగ్యపు చిత్రంను చూస్తూ వాహ్ అంటూ పాటలు పాడండి. వాహ్ నా భాగ్యము, వాహ్ నా బాబా, వాహ్ నా పరివారం కూడా వాహ్. మీరైతే
చాలా చాలా వాహ మీరు కొద్దిగా అని కాదు, వాహ నా పరివారం, వాహ నా భాగ్యం, అయ్యయ్యో కాదు. 53వ పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఎలా ఎవరడి కావాలి అని అంటే ప్రతి సంకల్పము, ప్రతి క్షణము, ప్రతి శ్వాస ఏదైతే గడిచిపోయిందో దాన్ని ఏమనాలి? వాహ. ఎందుకు అని వద్దు, వాహ. ఇప్పుడు కొద్ది సమయంలో వాహ అని అంటారు, కొద్ది సమయంలో వాహకు బదులు ఎందుకు అవుతుంది. కొద్ది సమయం బిందువు పెడతారు, కొద్ది సమయం ప్రశ్నార్థకం మరియు ఆశ్చర్యార్థకం పడుతుంది. 54వ పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే ఎందుకు అని వచ్చినప్పుడు వాహ చేయండి. ఎవరు ఏం చేసినా అన్నా వాహ డ్రామా వాహ. వారు ఎందుకంటున్నారు అని కాదు, వారు చేస్తే నేను చేస్తానని కూడా కాదు. 55వ పాయింట్ చెప్పారు. తెలివైన పిల్లలు ఇదే ఆలోచిస్తారు, ఏదైతే అవుతుందో అది కళ్యాణకారి. 56వ పాయింట్ చెప్పారు. ఏం జరిగినా జరగనివ్వండి, బాబా నావారు, నేను బాబా వాడిని, ఎవరు ఏమీ చేయలేరు. దీన్నే అంటారు నిశ్చయ బుద్ధి. 57వ పాయింట్ చెప్పారు. ప్రతి సంకల్పం బెస్ట్, ప్రతి క్షణము బెస్ట్. 58వ పాయింట్ చెప్పారు. బ్రాహ్మణుల కార్యంలో విఘ్నాలు రాకపోతే లగన్ అనేదే కలగదు, లేకపోతే బద్ధకస్తులు అయిపోతారు. కావున డ్రామా అనుసారంగా లగన్ని పెంచడం కోసం ఏమొస్తున్నాయి? విఘ్నాలు వచ్చేస్తున్నాయి. వాహ. 59వ పాయింట్ చెప్పారు. ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిది. వారు సదా శుభచింతకులు, సదా చింతల నుండి అతీతంగా నిశ్చయ బుద్ధి, నిశ్చింత ఆత్మలు. ఇదే జీవితం. 60వ పాయింట్ చెప్పారు. బాబా తన సమానంగా చేశారు. బాబా కళ్యాణకారి అయితే పిల్లలు కూడా కళ్యాణకారి. పిల్లల్ని బాబా తనకంటే ముందుకు పెడతారు. డబల్ పూజ మీది, డబల్ రాజ్యము మీరే చేస్తారు. ఇంత నశ మరియు సంతోషం నిరంతరం ఉండాలి. వాహరే నేను శ్రేష్ఠ ఆత్మను, వాహరే నేను పుణ్య ఆత్మను, వాహరే నేను శివశక్తిని. ఈ స్మృతిలో సదా ఉండండి. 61వ పాయింట్ చెప్పారు. డ్రామా యొక్క విచిత్ర పాత్ర ఉంది. విచిత్రుణ్ణి చిత్రము మొదటనే ఆకర్షించదు. అలజడి అనే పరీక్ష అకస్మాత్తుగా వస్తుంది. ఇది కూడా ప్రతి ఒక్క ఆత్మది తన విచిత్రమైన పాత్ర ఉంది. 62వ పాయింట్ చెప్పారు. ఏమైపోయింది లేక ఏమైంది, అదంతా మంచినే అయ్యింది. ఇది మీ పైనే ఉంది, ఆలోచించడంలోనే ఉందని అర్థం. 63వ పాయింట్ చెప్పారు. ఈ పూర్తి జ్ఞానం అనే చదువు ఆట, కఠినమైనది కాదు. కావున పని సహజంగానే ఇంకా సహజంగా అయిపోతుందంట. 64వ పాయింట్ చెప్పారు. నిశ్చంత చక్రవర్తులకి సదా ఈ నిశ్చయమే ఉంటుంది. ఏదైతే జరుగుతుందో అది మంచినే జరుగుతుంది, ఏదైతే జరగబోయేదే ఉందో అది కూడా ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే చేయించేవాడు మంచివాడు అయితే మంచినే జరుగుతుంది కదా. 65వ పాయింట్ చెప్పారు. నిశ్చంత చక్రవర్తుల విశేషత వారు సదా ప్రశ్నలకు బదులు ప్రసన్నంగా ఉంటారంట. 66వ పాయింట్ చెప్పారు. నిశ్చంత చక్రవర్తులే బాబా సమానులు. బాబాకి ఏమైనా చింత ఉందా? ఇంత పెద్ద పరివారం ఉన్నప్పటికీ ఏం చింత ఉంది? అన్నీ తెలిసినప్పటికీ కూడా చూస్తూ కూడా హాయిగా నిశ్చింతంగా ఉంటారు. 67వ పాయింట్ చెప్పారు. అందరిది ఒకేలాంటి పాత్ర ఉండదు, విభిన్నత కావాలి. అందరికీ తండ్రి అయినప్పటికీ కుమారులు కావాలి, కుమారీలు కూడా కావాలి, అదర్ కుమారీలు కూడా కావాలి, అన్ని ఉదాహరణలు కావాలి. 68లో కొన్ని పాయింట్స్ చెప్పారు. అందులో ఫస్ట్ పాయింట్, ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పాత్ర తనదైన విశేషత. రెండోది, ప్రతి ఒక్కరి విశేషత వేర్వేరు మరియు గొప్పది కూడా. మూడోది, ఒక్కరి పాత్రను ఒక్కరు చూసి హ్యాపీగా సంతోషపడండి. 4వది చెప్పారు, మీ పాత్రను తక్కువగా భావించకండి. 5వది చెప్పారు, అందరి పాత్ర మంచి ఉంది, అంత మంచే. 69వ పాయింట్కి వచ్చేసాము. బాబాది బాధ్యత. ఎవరినైతే నిమిత్తంగా ఉంచారో వారి బాధ్యత కూడా బాబాది. మీ యొక్క పాపంను మార్చేందుకు బాధ్యతలు నిమిత్తంగా ఉన్న ఆత్మల కోసం.
ఏమన్నా అనగా బాబాను అన్నట్టే. వాళ్ళనేమన్నా అంటే మీరు బాబాని అన్నట్టేనంట. నిమిత్తంగా బాబానే పెట్టారు కదా, బాబా కంటే ఎక్కువ మీకు పరిశీలన శక్తి ఉంది కదా. 70వ పాయింట్ చెప్పారు. ఎవరికైతే భగవంతుడు సహయోగం చేస్తారో వారిది విజయం కాక ఇంకెవరిదవుతుంది. కల్పకృతం కూడా చూపించారు. ఎక్కడ భగవంతుడు ఉంటాడో అక్కడ విజయం ఉంది. 5గురు పాండవులను చూపిస్తారు, కానీ విజయం ఎలా పొందారు? అంత తక్కువ పాండవులు 5గురు. అంతటి కర్మలు చేయకూడదు. హాస్పిటల్ కట్టేవారి తల బరువైపోతుంది, బాధ్యతలు ఎక్కువైతాయి కదా. నిమిత్తుడు ఎదుటనే ఉన్నాడు కదా, చెయ్యవాడు చేయించేవాడు అయినా బాబా మీతోడుంటే మీకెందుకు చింత? నిమిత్తంగా చేసి భాగ్యంను తీర్చిదిద్దుకునే సాధనం తయారు చేస్తున్నారు. మీ బాధ్యత ఏంటి? బాబా. దానికి బదులు నాది బాధ్యత అనుకుంటే మాత్రం మీ తల బరువెక్కిపోద్ది. సర్వశక్తివంతుడైన బాబా నాతోడు ఉంటే ఇంకేం బరువమ్మా. చిన్న పొరపాటు చేస్తారు, నా బాధ్యత అనుకోవడం వల్ల తల భారం అయిపోతుంది. బ్రాహ్మణ జీవితం అంటే ఏంటి? నాట్యం చేయండి, పాడండి, ఆనందంగా పొందండి, అంటే మౌజును పొందండి. వాచ సేవ కావచ్చు, కర్మణ సేవ కావచ్చు, ఆ సేవ కూడా ఆట లాంటిది. 74వ పాయింట్ చెప్పారు. ఎప్పుడైనా ఎందుకు అనే ప్రశ్న వస్తుంది అని అంటే ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు, దీనితో ఏమర్థమవుతుంది అనంటే చక్రం యొక్క జ్ఞానం పూర్తిగా లేదు అని అర్థమవుతుంది. ఒకవేళ డ్రామా యొక్క జ్ఞానము తెలుసుకుంటే ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు రావు. స్వయం కళ్యాణకారి మరియు సమయము కళ్యాణకారి అయినప్పుడు ప్రశ్నలు ఏమొస్తాయి? డ్రామా జ్ఞానము మరియు డ్రామాలో కూడా సమయం యొక్క జ్ఞానంలో తక్కువ ఉండడం వల్ల ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. డ్రామా జ్ఞానము కొంచెం తక్కువ ఉంది, ఆ సమయం యొక్క జ్ఞానము తక్కువ ఉంది, అందుకే వస్తాయంట ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. 75వ పాయింట్ చెప్పారు. ఏం వచ్చినా, ఏం జరిగినా, పరిస్థితి అనే అతిపెద్ద పర్వతం వచ్చినా, సంస్కారాలనే ఘర్షణ అనే మేఘాలు వచ్చినా, ప్రకృతి పరీక్ష పెట్టినా కానీ అంగదుడు సమానంగా మనసు బుద్ధి అనే పాదాలని కదిలించవద్దు, స్థిరంగా ఉండాలంట మహావీర్లాగా. 76వ పాయింట్ చెప్పారు. ఏదైతే బాబా అంటున్నారు సదా బాబా బ్లెస్సింగ్స్ యొక్క అనుభవం, అంటే ప్రతి ఒక్కరూ కూడా బాబా యొక్క బ్లెస్సింగ్స్ యొక్క అనుభవం చేసుకుంటారో వారి సంకల్పంలో కూడా ఎప్పుడు ఎందుకు జరుగుతుంది, ఎందుకు అయ్యింది, ఈ ఆశ్చర్యకరమైనటువంటి గుర్తులు కనబడవు. ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న రాదు. ఎల్లప్పుడూ ఈ నిశ్చయంలో పక్కాగా ఉంటారు. ఏం జరగబోతుందో అందులో కళ్యాణం ఇమిడి ఉంది. ఎందుకంటే కళ్యాణకారి యుగము, కళ్యాణకారి బాబా. అలానే మీ అందరి పని విశ్వ కళ్యాణం చేయటం. కళ్యాణం అనేది ఇమిడి ఉంది. బయట నుండి ఎలాంటి అలజడి మీకు కనిపించినప్పటికీ కానీ ఆ అలజడిలో కూడా గుప్తమైనటువంటి బాబా అంటున్నారు గుప్తంగా ఇమిడి ఉంది కళ్యాణం. బాబా శ్రీమతం వైపు, బాబా సంబంధం వైపుకి ఇంకొంచెం అటెన్షన్ని ఇప్పించడానికే కళ్యాణం ఉంది. అది ఏం జరిగినా అందులో బాబా వైపుకి కొంచెం అటెన్షన్ పెట్టేటట్టు చేస్తుందంట. అది బాబా వైపు సంబంధం జోడించడానికి కూడా అటెన్షన్ పెట్టేటట్టు చేస్తుంది. చూసారా, ఇందులో కూడా కళ్యాణం ఉంది. 77వ పాయింట్ చెప్పారు. ప్రకృతి అలజడి చేస్తున్న ప్రకృతి సుందరమైన ఆటని చూడండి. ప్రకృతి పతి ఆత్మలు సాక్షిగా ఈ ఆటను చూడండి. ప్రకృతి అలజడి చేసినా కానీ ప్రకృతి యొక్క సుందరమైన ఆటను చూస్తూ ఎలా ఉండాలి? సాక్షిగా ఈ ఆటను చూడండి. ప్రకృతి పతి ఆత్మలు కదా మీరు. 78వ పాయింట్ చెప్పారు. గడిచిపోయిందేదో గడిచిపోయింది అనగా హోలీ కాల్చడం, హోలీని జరుపుకోవడం. బాబా అంటున్నారు హోలిక అని కాల్చేస్తారు కదా, అది గడిచిపోయిందేదో గడిచిపోయింది అంటే ఏంటి? హోలిక జరుపుకోవడం అంటే హోలికని కాల్చటం. 79వ పాయింట్ చెప్పారు. పాఠం చదివించడం అంటే అంతా మంచే. పాఠాన్ని చదివించడం కోసం ప్రతి విషయం కూడా వచ్చింది అనుకోవాలంట. 80వ పాయింట్ చెప్పారు. మనం రాజధానిలో రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి.
రాజధానిలో రావడం అంటే బ్రాహ్మణ పరివారంలో సంతుష్టంగా ఉండాలి, సంతుష్టపరచాలి, శ్రేష్టమైన సంబంధంలోకి రావాలి. 81వ పాయింట్ చెప్పారు, ప్రసన్నచిత్ ఆత్మ యొక్క సంకల్పంలో ప్రతి కర్మ చేస్తుంది, చూస్తుంది, వింటుంది, ఆలోచిస్తుంది. అలానే ఇదే చేస్తుంది. ఏదైతే గడిచిపోయిందో అది నా కోసం మంచిది, సదా మంచే ఉంది అని ఆలోచిస్తుంది. ప్రసన్నచిత్ ఆత్మ సంకల్పంలో కర్మలు చేస్తున్నా, చూస్తున్నా, వింటున్నా ఏం ఆలోచన ఉంటుందంట? ఏదైతే జరుగుతుందో అది నా కోసం మంచే ఉంది, అంతా నా మంచికే. 82వ పాయింట్ చెప్పారు, ఏదైతే తయారైంది, తయారవుతుందని డ్రామాని అంటామో, ఏదైతే తయారైపోయిందో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారు? పునరావృతం అవుతుంది. ఇలా నిశ్చయ బుద్ధి స్థిరంగా కదలకుండా ఉంటారు. కావున తయారైపోయిందంటారు, తయారవుతుంది అని కూడా డ్రామా అంటారు. తయారైపోయింది కేవలం ఇప్పుడు రిపీట్ అవుతుంది అంటే తయారవుతుంది, తయారైపోయింది కేవలం ఇప్పుడు రిపీట్ అవుతుంది అంటే తయారవుతూ ఉంది. 83వ పాయింట్ చెప్పారు, బాబా కూడా అంటారు, తయారయ్యింది, తయారవుతూ ఉన్నటువంటి డ్రామా, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు, జస్ట్ పునరావృతం అవుతుంది, ఎలాంటి మార్పు ఉండదు. 84వ పాయింట్ చెప్పారు, ఏ సమయంలో అయినా ఏదైనా విషయం వస్తే ఆ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టండి, అంతేగాని గుర్తు లేదు అనకండి. బాబా అన్నారు ఆ సమయంలో మీరు మర్చిపోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి బండిలో మీరు వెళ్తున్నారు, బ్రేక్ వేయలేదు, అప్పుడు లాభమా నష్టమా? ఆ సమయంలో వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసండి. ఏమని? నథింగ్ న్యూ, జరగాల్సిందేదో జరిగింది, ఇప్పుడు సాక్షిగా చూడండి, ఇంకా ముందుకెళ్ళిపోతూ ఉండండి. 85వ పాయింట్ చెప్పారు, మొదట స్మృతి నిశ్చయం ఉండాలి, సంకల్పంలో నిశ్చయం అంటే దృఢత, కర్మలు ఆటోమేటిక్గా ఫలిస్తాయి. 86వ పాయింట్ చెప్పారు, ఈ నిశ్చయం ఉంది కదా, అంతా మంచి జరుగుతుంది, చెడు అనేది లేదు. ఎందుకు? మంచి చాలా బాబా ఏమంటున్నారంటే అతి ప్రియమైనటువంటి మంచి అయినటువంటి బాబా లభించారు. చాలా మీరు కూడా చాలా మంచివాళ్ళు, మీరు కూడా చాలా మంచివాళ్ళు అయ్యారు. అలానే మంచి కర్మలు చేస్తున్నారు కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది. 87వ పాయింట్ చెప్పారు, బ్రాహ్మణ జీవితం యొక్క పునాది నిశ్చయం. ఒకవేళ నిశ్చయం అనేటువంటి పునాది పక్కాగా ఉంటే ఎప్పుడు కదలరు. అది ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కానీ కదలరు. నిశ్చయం అన్ని విషయాల్లో ఉండాలి. అందులో మొదటిది బాబా పైన నిశ్చయం లేదు అనుకోండి, ఎలా? బాబాలో కూడా నిశ్చయం ఉండాలి. అంటే స్వయంలో నిశ్చయం ఉండాలి, బ్రాహ్మణ పరివారం పైన నిశ్చయం ఉండాలి, డ్రామాలో ప్రతి దృశ్యాన్ని చూస్తూ నిశ్చయం ఉండాలి. అప్పుడే అంటారు సంపూర్ణ నిశ్చయ బుద్ధి అనేసి. ఏ ఒక్క దాంట్లో లేకుండా నిశ్చయ బుద్ధి అనలేరు. 88వ పాయింట్ చెప్పారు, ఏదైతే జరిగిందో అది మంచి జరిగింది, దీనినే అంటారు డ్రామా పైన నిశ్చయం. 89వ పాయింట్ చెప్పారు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ చింత అనేది అల లాంటిది. అలలు వస్తాయి కదా, ఇప్పుడు అతిపెద్ద చింత ఉండకూడదు, ఈ రూపంలో కూడా ఉండొచ్చు. ఏమని? ఇది జరగకూడదు కదా, అయిపోయింది, అలా, ఎందుకు, ఇలా, ఏంటి, ఎలా, ఈ పదాలను మార్చండి. 90వ పాయింట్ చెప్పారు, నిశ్చింత ఆత్మ యొక్క సదా స్లోగన్ అంతా మంచే. అచ్చా 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 అంటే మంచి జరిగినా కానీ బాప్దాదా మంచినే చూస్తారు. అందుకని బాప్దాదా అందరిలో కూడా మంచే ఉంది అంటారు, ఎప్పుడు చెడు అని అనరు. 90 అంటే 9 చెడు ఉన్నా 1 మంచి ఉన్నా బాబా ఏమంటారు? మంచోడు అంటారు. అంతేగాని చెడ్డవాడు, బలహీనుడు అని ఎప్పుడు అనరు కదా. బాబా ఎప్పుడు మంచివాడు అంటాడు. 92వ పాయింట్ ఉంది, బంధనాలు కూడా ఆకర్షిస్తాయి, సంబంధాలు కూడా ఆకర్షిస్తాయి, కానీ అతీతంగా ఈ సంబంధంలోకి రండి. ఇదే అండర్లైన్ చేసుకోవాలి. ఈ అభ్యాసం చేసేవారే పాస్ విత్ ఆనర్ అవుతారు. ఈ లాస్ట్ కర్మాతీత స్థితి అంటే ఇదే. 93వ పాయింట్ చెప్పారు, లెక్క ఖాతాకి టైం పడుతుంది అంటే ఏదో ఒక కారణం చేత టైం పడుతుంది. అయితే మీరు ఈ యొక్క రచనని మీరు కదిలించలేరు, మృత్యు యొక్క డేట్ని కూడా ఏం మార్చలేరు, భగవంతుడు కూడా ఏమీ మార్చలేడు.
మాతేశ్వరి ఒక చిన్న లైన్ చెప్పారు, డ్రామా మేరా మాలిక్ హై ఔర్ బాబా మేరా సాథీ హై. బ్యూటిఫుల్ పాయింట్. డ్రామా నా యజమాని, బాబా నా తోడున్నాడు. అచ్చా, ఓం శాంతి. సరే, జాగ్రత్తగా వీటిని కొంచెం అండర్లైన్ చేసుకుని ప్రతి పాయింట్ని ఎంజాయ్ చేయండి. బ్రాహ్మణులు అంటే నాట్యం చేసేవారు, పాడేవారు, కాబట్టి మౌజులో ఉండేటువంటి వారు. ఈ బ్రాహ్మణ జీవితంలో ఎలాంటి చింత లేదు. డ్రామా మన ద్వారా చేయిస్తుంది, మనం డ్రామాలో బంధించబడి ఉన్నాం. అంతా మంచిగా ఉంది. ఓం శాంతి.